time UPSC tuitions only in Tirumala IAS Institute, Chaitanyapuri. Call chesi ipude join avvandi. మయన్మార్లో దయనీయ పరిస్థితి నెలకొంది. 2 రోజుల క్రితం సంభవించిన భూకంపం దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది చనిపోయారు. ఇప్పటి వరకు అధికారికంగా 3000 మంది చనిపోయినట్టుగా లెక్కలు చెప్తున్నా సహాయక చర్యలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య 10,000కు చేరుతుందని అంచనా అయితే వేస్తున్నారు. భూకంపం నుంచి వచ్చిన క్షణం నుంచి ఆ దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. భయంతో అల్లాడిపోతున్నారు. ఇంట్లోకి వెళ్లే ధైర్యం చేయలేక రోడ్లపైనే నిద్రపోతున్నారు. మరోవైపు శవాలు కుళ్లిపోయి భారీగా దుర్వాసన వస్తున్నాయి. మయన్మార్లోని రెండో పెద్ద నగరమైన మాండేలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. అటు శ్మశాన వాటికల దగ్గర భారీగా రద్దీ నెలకొంటోంది. మాండలేలోని దక్షిణ లాంగికన్ శ్మశాన వాటికల్లో ఆదివారం విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. చనిపోయిన వారిని పూడ్చేందుకు స్థలం సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదివారం ఉదయం శ్మశాన వాటిక బయట పార్క్ చేసిన కార్లతో రహదారులు నిండిపోయాయి. మయన్మార్ చట్టాల ప్రకారం మరణ ధృవీకరణ పత్రం లేనిదే మృతదేహాలను ఖననం చేయకూడదు. వందల మృతదేహాల విషయంలో అలాంటి పత్రాలు లేవు. దీంతో సమీప సరస్సు వద్దే బంధుమిత్రులు తమ వారి మృతదేహాలతో పడిగాపులు కాస్తున్నారు. ధృవీకరణ పత్రాలు జారీ చేసిన మృతదేహాలు కూడా శ్మశాన వాటికలో కుప్పలుగా ఉన్నాయి. భూకంపంలో గాయపడిన వారితో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వేలల్లో క్షతగాత్రులు ఉండడం కూడా వైద్యానికి వేచి చూడాల్సి వస్తోంది. సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంతో ఆలస్యమవుతోంది. దానికి తోడు దేశంలో అంతర్యుద్ధం కూడా సహాయక చర్యలు ఆలస్యం అవ్వడానికి కారణంగా తెలుస్తోంది. రెబల్స్ ఉంటున్న ప్రాంతాలకు దారితీసే రహదారుల్లో మిలిటరీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద సహాయక బృందాలను అడ్డుకుంటున్నారని, అక్కడి సైనికులకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే సహాయక సిబ్బందిని అనుమతిస్తున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల మధ్య మాండేలో ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. 7.7 తీవ్రతతో శుక్రవారం సంభవించిన తొలి భూకంపం ధాటికే విలవిల్లాడిన నగరంలో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతుండగా మళ్లీ ప్రకంపనలు చోటు చేసుకుని మరింత భయంతో వణికిపోతున్నారు. మొదట సంభవించిన భూకంపం 334 అణుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ తెలిపారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.